ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చూసావా నాన్న, నా కోసం ఊరంతా వచ్చి ఎలా టాటా చెప్తున్నారు. ఒక చేత్తో ఊపితే టాటా అంటారు, అటు చూడు. రెండు చేతులతో ఊపుతున్నారంటే నువ్వు మళ్ళీ రావద్దని. నమస్కారం అండి. నమస్కారం. ఏర్పాట్లన్నీ బాగా చేశారా? ముక్కు మీద వేలేసుకుంటారు సార్. నోట్లో వేలెట్టుకోను. అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. చెప్పిన తర్వాత కూడా మొక్కలా పెడతావేంటి? మనిషివా పశువా నువ్వు? చెప్పు చెప్పు అన్ని. ఎందుకు ఇంత లేటు? అక్కడ వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. మీరు పళ్ళు కనిపించిన నవ్వకు మీరు, ప్లీజ్. తమ్ముడు నీ బ్రెయిన్ డబుల్ ఎక్స్ఎల్ కాదు తమ్ముడు, ట్రిపుల్ ఎక్స్ఎల్. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? తాగట్లేదు కదా అందుకు. పోబే. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపెన్సేట్ ఎదవనవ్వు ఎదవ సిగ్గు. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మ బుద్ధి కావట్లేదురా. నెగిటివ్ కనపడతాను నీలో. నీ ముఖంలో నాకు ఎందుకు ఇదేవాడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. దేవుడు పైనే భారం వేశాం. నాకు భయం వేస్తుంది. నాకు మాత్రం చల్లేస్తుంది అనుకున్నా, నాకు భయం వేస్తుంది. ఒక 5 నిమిషాలు ఏదో తేడాగా ఉందేంటి? కడిగావులే చెప్ప. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పూం పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పూం పుహార్ రా బాబు. ఇంకోసారి ఆ మాట చెప్పు. తోల తీరిపోయింది. హ్యాపీరా? ఇప్పుడు ఏం చేద్దాం మనం? చూసుకోవటమే. బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. బాగా ఆడాడు కదూ. సారీ. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం అండి? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.